నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని తత్వలోక ఆశ్రమంలో అత్యంత వైభవంగా జరిగిన కార్తీక దీపోత్సవం. చిల్లకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నాయుడుపేట మండలం మేనకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 హాజరైన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని తత్వలోక ఆశ్రమంలో వెలసి ఉన్న నాగమాత దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆశ్రమం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ముందుగా కైలాసపతి నిలయంలో హారతినిచ్చి దీపాలు వెలిగించడంతో భక్తులు సామూహిక దీపారాధన చేశారు. నాగమాతాదేవి, విఘ్నేశ్వరుడు ఆలయాలతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం దీపాలు వెలిగించారు. దీంతో తత్వలోక ఆశ్రమం కార్తీక దీపాల వెలుగుల్లో శోభాయమానంగా వెలిగిపోయింది. జగన్మాత దివ్యకృప, పూజ్య శ్రీ గురూజీ అనుగ్రహ భాషణం చేస్తూ దీపాలు వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి ఆధ్యాత్మిక జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందనే నమ్మకం ఉందని తత్వలోక ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.
తిరుపతి జిల్లా చిల్లుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మెగా పీటీఏ 3.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి దక్కుతుందని, విద్యార్థులను, ఉపాధ్యాయులను, పేరెంట్స్ని ఒక్కచోట చేర్చి పిల్లల భవిష్యత్తుపై మాట్లాడి వారి ఉన్నతికి ప్రణాళికలు రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి మెగా పీటీఏ 3.0 కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ మార్కెట్ డైరెక్టర్ గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి, చిల్లకూరు పిఏసిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్, హెచ్ఎం జ్యోతిరెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పిల్లలందరినీ పేరెంట్స్ని పిలిచి పిల్లల్ని టీచర్లకి బాధ్యత. ఎందుకంటే పిల్లలు ఈరోజు ఏదైనా తప్పు చేసి పేరెంట్స్కి చెప్పాలా, వాళ్ళ దగ్గర చేసి తీసుకొని పిల్లల్ని సరిదిద్ది టీచర్లే పిల్లలకి అమ్మా నాన్న ఆ లెక్కలోనే అమ్మా నాన్నలను కూడా ఒప్పించి ఆ పిల్లలకి ఏం చేయాలో టీచర్ల బాధ్యత. కాబట్టి మీకు ఈరోజు మంచి మన స్కూల్కి మంచి టీచర్లు దొరికారు. కాబట్టి నాయన మీరు రేపు చెప్తున్నట్టు 10th క్లాస్లో మన తిరుపతి జిల్లాలోనే ఫస్ట్ రావాలి మన హై స్కూలు. అటు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ విద్యాశాఖ దాంట్లో మన లోకేష్ బాబు గారు ఎన్నో మంత్రి పదవులు ఉన్నాయి, కానీ విద్యాశాఖ ఎందుకు తీసుకున్నాడంటే భవిష్యత్తు నాయకుల్ని తీయాలంటే విద్యలో నుంచే రావాలా. కాబట్టి విద్యాశాఖ తీసుకొని ఈరోజు నిస్వార్థంతో ఈ విద్యాశాఖని చాలా దూరం తీసుకెళ్తున్నాడు. కాబట్టి మన లోకేష్ బాబుకి వందనాలు. లోకేష్ బాబు దగ్గర నుంచి మీ యొక్క విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, ఈరోజు అందరూ అటెండ్ అవుతున్నారు. అలాగే మీతో కలిసి కూడా భోజనాలు చేసేటువంటి కార్యక్రమం, దాంట్లో కూడా తండ్రి తిన్నటువంటి ప్లేట్ని మీ విద్యాశాఖ మంత్రి ఎత్తి బయట వేసిన విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం మీ విద్యాశాఖ మంత్రి ఫస్ట్ దాంట్లోనే చేసి చూపించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గతంలో పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు, తల్లిదండ్రులు పంపించడం పాపం ఉదయం లేచి పాపం 100 పనులు ఉంటాయి తల్లిదండ్రులకి. మిమ్మల్ని పంపించేసి మీరు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటి పరిస్థితి ఆలోచించే పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదు పాపం, వాళ్ళకు ఉండేటువంటి ఆ పనుల బిజీలో. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా మీ తల్లిదండ్రులు స్కూల్కి రావడం, అలాగే విద్యార్థులతో మీతో మాట్లాడుకోవడం, మీతో పాటు మీ టీచర్స్, మీ క్లాస్ టీచర్స్ ఎవరు ఎట్లా చెప్తున్నారో కూడా ఒక డిస్కషన్ పెట్టి వాళ్ళతో టీచర్స్తో మాట్లాడితే మీ బిడ్డ ఏ స్థాయిలో చదువుతున్నారు ఈ స్కూల్ అనేది కూడా మీకు కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది నామకే వ్యవస్థ కాదు, గతంలోగా నామకే వ్యవస్థ పరిపాలన ఇక్కడ జరగదు. దీంట్లో ఏది చేసినా ప్రజల శ్రేయస్సు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. పిల్లల భవిష్యత్తు టీచర్లే పైన మనం మొత్తం భారం మోపకుండా పిల్లల భవిష్యత్తులో మీ యొక్క భాగస్వామ్యం, మీ యొక్క చేయూత కూడా తల్లిదండ్రుల ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెగా టీచర్స్ ఈ యొక్క పేరెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఇది ఒక పండుగ, ఎందుకంటే ఒక పండుగ వాతావరణంలో మీకు వాళ్ళకి మంచి రిలేషన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో మీ బిడ్డల క్షేమ సమాచారాన్ని కూడా మీకు తెలిసే విధంగా చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే మా ఎంఈఓ గారు చెప్పారు, స్కూల్లో పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, అలాగే సాక్సులు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు. అవన్నీ కూడా పక్కాగా క్వాలిటీ. కొన్నిసారి క్వాలిటీ లేవు, మీరు బాగా చూసుకోండి, తల్లిదండ్రులు చూసుకోండి. ఇప్పుడు ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా క్వాలిటీగా ఇచ్చేటువంటి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అక్కడ కూడా మేమేంటంటే ఈ గవర్నమెంట్లో మేము మీ అందరి తల్లిదండ్రుల దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. తల్లి మీ ధర్మాన మీ పుణ్యాన్ని ఈరోజు నేను శాసనసభ్యుడిగా గెలిచాను కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నా. ధైర్యంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయా, ఉపయోగపడలేదనేది కూడా మీరే ఆలోచించాలని కూడా మీకు తెలియజేస్తాం తల్లులారా.
అట్లాగే ఈరోజు బ్రహ్మాండంగా జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మీకు తెలుసు, గూడూరులో విపరీతమైనటువంటి తుఫాను, వర్షాలు, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అసలు ఈరోజు ఈ మీటింగ్ పెడదామా వద్దనే ఆలోచనలో కూడా నేను మా డిప్యూటీ గారు మీ డిఈఓ గారితో కూడా డిస్కస్ చేశాం. అయితే ఇది స్టేట్ కాల్ కాబట్టి ఖచ్చితంగా పెట్టాలనే ఉద్దేశంతో పెట్టే, ఎందుకంటే అందరూ తదితరులు రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో నీళ్ళు వచ్చేసాయి, కొన్ని ఇళ్ళు నేలమట్టమైనాయి, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా అధిగమించి రావాలంటే కొద్దిగా ప్రాబ్లం అయినప్పటికీ మీ అదృష్టం ఈరోజు దేవుడి దేవల్ల ఒక్క చినుకు కూడా ఉదయం నుంచి పడలేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. లేకపోతే కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క స్కూలులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి ఊర్లో కూడా ఇటువంటి కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మీ అందరికి కూడా ఏ ఆటల్లో మీరు బాగా చేస్తారో రాణిస్తారో వాటన్ని కూడా శిక్షిస్తే కార్యక్రమం కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ చేపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మేము ఏం చెప్తున్నాం, ధైర్యంగా ఈరోజు స్కూళ్ళల్లో గత గవర్నమెంట్లో అన్ని స్కూళ్ళలో ఖాళీగా ఉన్నారు, టీచర్స్ పోస్టులు ఫిలప్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు తన యొక్క పాదయాత్రలో చెప్పిన విధంగా దాదాపు 16,950 పోస్టుల్ని ఫిలప్ చేసినటువంటి మగాడు ఎవరంటే నారా లోకేష్ బాబు గారిని ధైర్యంగా చెప్తున్నాం. మేము ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో టీచర్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఈరోజు నిరుద్యోగ టీచర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు టీచర్ ట్రైనింగ్ అయిపోయి ఇంట్లో గమ్మున్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇప్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇంత కాకుండా ప్రతి సంవత్సరం ఈ మెగా డిఎస్సీ ఫిలప్ చేయాలనేటువంటి ఆలోచనతో లోకేష్ బాబు గారు ఉన్నారు. అవి కూడా మీకు కూడా అందరూ కూడా తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా పిల్లలకి సరిపడే టీచర్స్ ఉండాలా, పిల్లలు ఎక్కువ మంది ఉంటే టీచర్స్ తక్కువ మంది ఉంటే పిల్లల భవిష్యత్తు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈరోజు లోకేష్ బాబు గారు ఆ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ రాష్ట్రంలో 64,000 మంది బదిలీలు, గతంలో రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేవాళ్ళు టీచర్స్. తిరుపతి జిల్లా వాకడ మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఎంఈఓ 1, ఎంఈఓ 2లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ అనుబంధం కావాలని, పిల్లల చదువు క్రమశిక్షణపై ఇంట్లోనూ శ్రద్ధ వహించాలని కోరారు. ఈ గురుకులంలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారిని ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా చూసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చదువే జీవిత సత్యం, చదువే గౌరవ ధనికత్వం ఇస్తుందన్నారు. గురువును దైవంతో సమానంగా గౌరవించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం అధికారులంతా విద్యార్థులకు స్వయంగా భోజనాలు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి అధికారులు అంతా భోజనం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ప్రిన్సిపాల్ గారికి మొదటిగా తల్లిదండ్రులకు నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీర్వాదాలు. పేరెంట్స్ డే అనేది ఏదో మన ఇక్కడికి వచ్చాము కూర్చున్నాము పోయామని కాదు. తల్లిదండ్రులు పిల్లల పైన ప్రేమ చూపించాలి, అభిమానం చూపించాలి, ఆప్యాయత చూపించాలి. అదేవిధంగా స్కూల్కి వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ తల్లిదండ్రులు వాళ్ళకి సార్ ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇదో చక్కగా మీరు సారు మాట్లాడంగానే మీరు చప్పట్తో మారిపోయిందా లేదా అంటే మీకు ప్రిన్సిపాల్ మీద ఉన్నతమైన గౌరవం అని తెలిసింది. అదేవిధంగా పిల్లలందరూ తల్లిదండ్రులని ఏం చేయాలి? తల్లిదండ్రులను పూజించాలి మనం, అవునా? విద్యార్థిని ఉపాధ్యాయుని గౌరవించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? మనం మార్కులు అందరికీ వస్తాయి. ఆటలు ఏ విధంగా ఆడుతున్నారు, ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, పాటలు పాడాలి, ఆటలు ఆడాలి, అందరూ ఉపాధ్యాయులు చేసి చదువుకోవాలి. కాబట్టి మీరు శ్రద్ధగా చదివి ఈ కాలేజీ కూడా ఈ గురుకుల పాఠశాలకి మంచి పేరు తేవాలన్నారు. ఎమ్మెల్యే గారు అంత వారంలో కూడా ఏమిటిగా తెలుసా, స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, వాటికి ఏమైనా ఇబ్బంది, తహసీల్దార్ ఎంపీడీఓ మన మండలాధ్యక్షులు మీరు వెండి వాడు విచారించి ఏమైనా సమస్య ఉన్నాయని చెప్పేసి ఆయన ఎంతో ఆప్యాయత మన ఎమ్మెల్యే గారు చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. అంటే విద్యార్థుల పట్ల ఉన్న ఆయనకున్న అభిమానం ఆ విధంగా ఉంది. ఒక్కసారి మన ఎమ్మెల్యే గారికి అందరూ చప్పట్లతో అంశంగా
అంటే ఈ భవిష్యత్తు కోసం ఆయన అంత ఆలోచించాడు కాబట్టి మనం ఆయన్ని తప్పనిసరిగా మనం గుర్తించుకోవాలి కాబట్టి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గుర్తించుకుంటున్నాము. అదేవిధంగా పిల్లలు, నేను కూడా చిన్నప్పుడు చదివినప్పుడు ఒక ఉపాధ్యాయుడు నాకు ఒక మాట చెప్పాడు, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే. అత్యంత ఆపదయంతో శరవేగంతో పురోగమిస్తున్న ఈ టీచర్స్కి, పేరెంట్స్కి ఆత్మీయ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్, టీచర్స్కి, మన పిల్లలకి మధ్య అవగాహన ఏ విధంగా కలిగించే దానికోసం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన పిల్లల్ని బడికి పంపిస్తున్నాము. స్కూల్కి వచ్చినప్పుడు మన పిల్లలు చదువుతున్నారా లేదా అనేది మనం నెలకు ఒక్కరోజైనా సరే స్కూల్కి వచ్చి మనం ప్రిన్సిపాల్తో మాట్లాడడం కానీ అది చేస్తే మన బిడ్డ భవిష్యత్తు ఎట్టుందనేది మనకు తెలుస్తుంది. అదే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు రాత్రి 1:30 మన పిల్లలు ఆడుతున్నారంటే ఆ బిడ్డకి ఏదైనా జరిగినప్పుడు 100 మంది ఉంటారు స్కూల్లో. మనమే ఉదయాన్నే వచ్చి ప్రిన్సిపాల్ మీద పడతాం. మన బిడ్డని తప్పు చేశాడని మనం ఖండించాం. ఇవన్నీ మనం ఆలోచించుకొని మన బిడ్డకు కూడా మనం వచ్చినప్పుడు భయం పెట్టాలి. ఎందుకంటే అన్ని టీచర్స్ మీదనో ప్రిన్సిపాల్ మీదనో పెట్టేసి ఓల్డే చేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. మన బిడ్డకి మనం భయం పెట్టకపోతే రేపు ఉదయం మనం ప్రిన్సిపాల్ మాట కూడా ఎన్నిరోళ్ళు ప్రిన్సిపాల్ గట్టిగా మందలించినప్పుడు ప్రిన్సిపాల్ మీదకి మనమే గొడవకు వస్తాం. నువ్వెవరు మా బిడ్డను మందలించేదానికి? ప్రిన్సిపాల్ గారు ఎందుకు మందలిస్తారు, టీచర్స్ ఎందుకు మందలిస్తారు? మన బిడ్డ భవిష్యత్తు బాగుపడే దానికోసమే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని చెప్తారు. అంతేగాని వ్యక్తిగత కక్షలతో వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలో చేయాలని. దిత్వా తుపాను గూడూరు నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. కోట మండలంలోని పలు గ్రామాలు వరదల్లో చిక్కుకుని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అందులో భాగంగా నిరుపేదలకు అండగా నిలిచే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ సహాయ సహకారాన్ని అందించారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు గత 2 రోజులుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. వర్షాలు సైతం లెక్క చేయకుండా కోట మండలంలోని అన్ని ప్రాంతాలలో 3 పూటల ఆహారం పంపిణీ చేస్తున్నారు. షాదీ మంజిల్లో ఆహారాన్ని తయారు చేయించిన నాయకులు అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ నిర్మాణ సంస్థ యాజమాన్యం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వారం రోజులు మొదలుకొని దిత్వా తుఫాను కారణంగా చాలా లోతట్టు ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితులను ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో మరియు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క చొరవతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో దాదాపు 7,000 భోజనాలు కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకి అందించడం జరిగింది. దానిలో సందర్భంగానే ఈ రోజు మీ అందరికి వచ్చి ఈ మా దగ్గర ఉన్నటువంటి ఆహార పట్టాలు అయితేమి, బిస్కెట్స్ అయితేమి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కష్టకాలంలో మన ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ గారు చాలా మందికి హక్కును చేర్చుకుని వాళ్ళకి రకరకాలుగా వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు కావచ్చు, ఆహార పట్టాలు కావచ్చు, లేదా వాళ్ళ కష్టాలు కావచ్చు, ఏదో ఒక రకంగా అందరినీ ఆదుకుంటూ ఆప్త బంధువులాగా ఉన్నాడు. అదే విధంగా ఈ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఎంతో, అంటే ఈ వర్షాకాలం కూడా లెక్క చేయకుండా జనాల్లోనే ఉంటూ ఎక్కడైతే వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి. దిత్వా తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా కోట మండలం చెందోడు, గూడలి గ్రామ పంచాయతీలు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది. విద్యుత్ సబ్స్టేషన్, ప్రకాశం కాలనీ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, బందిలి రఘురాం, చందోడు పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ సహాయక చర్యలు చేపట్టారు. గూడలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ కాంపౌండ్ వాల్ వద్ద నుండి వస్తున్న అధిక వర్షపు నీటి ప్రవాహాన్ని జేసీబీ సాయంతో అదుపు చేశారు. దీంతో అన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అలాగే పారిశ్రామికవేత్త కొండపాటి గంగా ప్రసాద్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
ఆడ కాలువ తీస్తే పోవాలా, కాలువ లేదు. విద్య ఎంతో గొప్పదని, అలాంటి విద్యను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి విద్యార్థులు పూలబాట వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చునన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి ఇలాంటి సమావేశాలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రద్ధగా చదివించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డు, హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాణాల మునిరత్నం, జడ్పీటీసీ కట్ట జ్యోతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, సర్పంచ్ సురేష్, నాయకులు కట్ట సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, అశోక్ రెడ్డి, చక్రపాణి, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ హై స్కూల్ని విజిట్ చేసి పిల్లల్ని, పేరెంట్స్ని కలవడానికి ఇక్కడికి ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేరెంట్స్తో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, వాళ్ళందరి ఆలోచనలు తెలుసుకున్నాం. ఈ ఇంటరాక్షన్ కోసమే మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్లోనో లేదా ప్రైవేట్ స్కూల్లో కూడా తక్కువ, ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే ఎక్కువగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు. అంటే పిల్లలు నెలకు ఒకసారో లేదా 3 నెలలకు ఒకసారో పేరెంట్స్కి పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలియజేయడానికే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్. కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అందరు చెప్పినట్టు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలు ఎట్లా చదువుతున్నారు అన్నది చాలామందికి పేరెంట్స్కి అవగాహన లేదు. ఎందుకంటే నా దగ్గరకు కూడా చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, మేడం మాకు 10th స్కూల్ తక్కువ వచ్చింది, మా పిల్లలకి ఇంటర్కి కొంచెం రికమెండ్ చేయండి అని. ఎందుకంటే వాళ్ళ ఆటల్లోనో వేటిల్లోనో కొంత అవగాహన ఉంటుంది. మీరే చూసుంటారు, మనకు ఇండియా నుంచి క్రికెట్ ఆడి ఎంతోమంది ఉమెన్స్ గెలిచి కప్పులు తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఆ ఆట పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్, వాళ్ళకున్న ఆ ప్యాషన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో, లేదా కొంతమంది సింగింగ్ దీంట్లో వెళ్తారు, డాన్సింగ్ దీంట్లో వెళ్తారు, అట్లా డిఫరెంట్గా కొంతమందికి ఉంటుంది. అవన్నీ కూడా స్కూల్ టీచర్స్తో మాట్లాడి మీ పిల్లల గురించి తెలుసుకోండి. పేరెంట్స్ కూడా దాన్ని బట్టి మనం పిల్లల్ని దేంట్లో ఎంకరేజ్ చేయొచ్చు అన్నది మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడే ఒక అమ్మాయి డాక్టర్ అవుతానని చెప్పింది. సైన్స్ గురించి తనకి సబ్జెక్టు గురించి అవగాహన పెంచుకోవడానికి మన పిల్లలు ఇంట్రెస్ట్ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం టీచర్స్తో మాట్లాడడమో, లేదా దాంట్లో ఎందులో వీక్గా ఉన్నారో తెలుసుకుంటే రేపు 10th మంచి మార్క్స్. ఎందుకంటే ఒకప్పుడు మా అప్పుడు జస్ట్ పాస్ అయితే చాలు, లేకపోతే ఫస్ట్ క్లాస్ వస్తే చాలు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు 600కి 600 దగ్గర పిల్లలు చదువుతున్నారు. అంత చదివే పిల్లలతో పోటీగా మన పిల్లలు కూడా వెళ్ళాలంటే ముందు నుంచే, ఇక్కడి నుంచే 10th క్లాస్ వరకు మనకు బేస్ అంటారు. దాంట్లో మనకు ఎంత చదువుకున్నామో తర్వాత ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అది చాలా హెల్ప్ అవుతుంది. టీచర్స్ చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా మనకు రేపు ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది, ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడున్న పిల్లలందరూ కూడా మా పిల్లలందరూ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి టీచర్స్తో ఎలా వింటున్నారో అలాగే మనకు పెద్దలు చెప్పినవి చాలా వరకు మైండ్లోకి ఎక్కుతాయి. కొంచెం ఇంట్రెస్ట్గా వింటూ కొంచెం ధ్యాస పెట్టి చదివితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత మనకు పూర్తిగా కొత్తగా ఉంటాయి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. 10th వరకు మనకు పేరెంట్స్ టీచర్స్ ఉండి ప్రతి స్పూన్ ఫీడింగ్ లాగా ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అని కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది, టీచర్స్ టీచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అవగాహన పెంచుకోవాల్సిన వయసు ఇదే. కాబట్టి పిల్లలందరూ చక్కగా చదువుకోండి. ఎంఈఓ గారు చెప్పారు ఇక్కడ 80% వచ్చిందని. ఈసారి 80% కాకుండా ఇంకా కూడా 100 రోజుల కార్యక్రమాలని ప్రభుత్వం ఎన్నో తీసుకొస్తుంది పిల్లలు మంచిగా చదువుకోవాలని. ఇలా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, లేకపోతే పిల్లలకి మధ్యాహ్న భోజనం కావచ్చు, లేదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఇందాక నేను చెప్పినట్టు ఒక టీచరే ఉండేవాళ్ళు. అప్పట్లో మా ఊర్లో కూడా ఒక టీచర్ ఉంటుంది. 5 తరగతులు 5th క్లాస్ వరకు కూడా, 1st నుంచి 5th క్లాస్ వరకు కూడా అందరి పిల్లలకి ఒకేలాగా చెప్పేవాళ్ళు టీచర్లు. ఇప్పుడు అలా కాకుండా మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మొదటి తరగతి నుంచే వాళ్ళు బాగా చదువుకోవాలని
1 క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చి ఇప్పుడు స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు, మీకు యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఈరోజు నేను మా నాయకులందరికీ కూడా చెప్పాను, ఎవరు శాలువాలు తీసుకురావద్దండి, పుస్తకాలు పెన్నులు తీసుకురండి అని చెప్పి వాళ్ళు తెచ్చిన పుస్తకాలన్నీ పెట్టి అవి తీసుకొస్తారని ఎంఈఓ గారికి చెప్తే, లేదండి గవర్నమెంట్ సఫిషియెంట్ బుక్స్ ఇస్తున్నారు, మాకు బుక్స్ అవసరం లేదని చెప్పేంత స్థితికి స్కూల్స్ వచ్చాయంటే మీరు ఆలోచించండి గవర్నమెంట్ ఎంత కృషి చేస్తుంది పిల్లల కోసం. పిల్లలకు కావాల్సినవన్నీ కూడా గవర్నమెంట్ అందిస్తుంది. ఆయన ఎంతో కొంత చేయాలి అని ఈరోజు డెవలప్మెంట్ పనులన్నీ కూడా చేస్తున్నారు. అటు డైనింగ్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, అన్నీ కూడా. అలాగా మీరు కూడా ఒక స్ఫూర్తిని తీసుకొని రేపు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి మనం చదువుకున్న స్కూలు లేదా మనం పుట్టిన ఊరు అలాంటివి డెవలప్ చేసుకునే స్థాయికి మనం ఎదిగేలాగా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. మంచిగా ఒక చదువు ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు పిల్లలకి యోగా అవసరమని, అంటే హెల్త్ ఫిట్నెస్ అవసరం. హెల్త్ ఫిట్నెస్ కోసం యోగా కానీ, ఎక్సర్సైజెస్ కానీ, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిలో కూడా మీరు సమానంగా పాల్గొనండి. అలాగే టీచర్స్కి ఒక చిన్న విజ్ఞప్తి అండి, మామూలుగా ప్రైవేట్ స్కూల్స్లో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ప్రేయర్తో పాటు కూడా ఒక న్యూస్ పేపర్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చో అలా పిల్లల్ని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి వీక్లీలో చదివితే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది, ప్లస్ అందరి ముందు చదవడానికి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో, అండ్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. అంటే అది చదివిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పిల్లల్ని ట్రైన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుండేలాగా, అంటే అలాంటి కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ మీరు తీసుకొచ్చి పిల్లలకు కొంత ఇంకా కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మీరు దాంతో ఈక్వల్గా మీరు ప్రాసెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి కొన్ని ఆలోచనలు కూడా టీచర్స్ అలాగే పిల్లలు కూడా ఇంకొంచెం బాగా చదువుకొని రేపు ఫ్యూచర్లో మంచిగా ఎదిగి మీ పేరెంట్స్కి, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి నా బిడ్డ చదువుకోవాలి, బాగా ఎత్తుకు ఎదగాలని ఏ పేరెంట్ అయినా ఆలోచిస్తారు. ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన సరిగ్గా చదువుకోకపోయినా, ఆయన బ్యాడ్ స్టూడెంట్ అయినా నేను ఒక గుడ్ పేరెంట్ లాగా ఉండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు మంచి స్థాయికి వచ్చి రేపు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకొని అలాగే పిల్లల్ని చదివించుకొని ఈరోజు యుఎస్లో అక్కడ సెటిల్ అయ్యి మంచిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తున్నారంటే అది ఆయన పిల్లల్ని చదివించుకోవాలన్న కృషితో చేశారు. అలాగే పేరెంట్స్ కానీ పిల్లలు కూడా అదే ఆలోచనతో ఒక గోల్ పెట్టుకోండి. ఒక్కొక్కసారి నా గోల్ రీచ్ అవ్వడానికి కూడా ఒక్కొక్కసారి పేరెంట్స్ సహకరించకపోవడమో లేదా మనకే అవకాశాలు లేకపోవడమో అలాంటివి వస్తాయి. కానీ ఏ ఫీల్డ్ మనకు వచ్చినా కూడా మనం దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని దాన్ని సంతోషంగా స్వీకరించి ముందుకెళ్ళాలనేదే నా ఆలోచన. ఎందుకంటే నేను ఒకప్పుడు టీచర్ అవ్వాలన్నదే నా ఎయిమ్. నేను టీచర్ అయ్యి మంచిగా పిల్లలకి చదువులు చెప్పాలని ఆయన అనుకున్నారు. నేను ఆలోచనకి ఆయనకి ఇష్టమైన పని చేయాలని దాన్ని నేను ఇష్టపడుతూ సైన్స్ గురించి ఎక్కువగా చదువుకుంటూ దాంట్లోనే నేను ముందుకొచ్చి ఈరోజు డాక్టర్ అయ్యాను. అలాగే నేను చదివింది డాక్టర్ చదువైనా, చేసింది డాక్టర్ ఉద్యోగం అయినా నాకు ఈ తలరాతలు అంటారు కదా, సో నన్ను పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆహ్వానించారు. సో ఇది కూడా మనకు మంచి అవకాశమే. ఒకప్పుడు డాక్టర్గా మనం కొంతమంది పేషెంట్స్నే చూస్తాం, ఇప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సేవ చేసే అవకాశం నాకు వచ్చిందని దాన్ని సంతోషంగా స్వీకరించి నాకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా దేనికోసమైనా నాకు ఇచ్చిన పనిని ఇష్టపడుతూ ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఈరోజు కూడా నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఏదైనా అవకాశం మనం ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికోసం మనం ప్రయత్నించాలి, గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడు ఒకవేళ మనకు ఆ గోల్ రాకపోయినా మనం ఏదైతే అబిలిటీ ఉందో మనకు అవకాశం తప్పకుండా మనకు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఇష్టపడి మీరు ముందుకు వెళ్ళాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఈసారి 80% కాకుండా ఇంకా పర్సంటేజ్ పెంచి మీరు మంచిగా చదువుకొని మంచి మార్కులు రావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కోడివాక గ్రామంలో కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కోట మండలం విద్యానగర్కు చెందిన చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి దాతృత్వంతో సుమారు 50 మంది పేద వృద్ధుల దుప్పట్లను సంస్థ ప్రతినిధులు అందజేయడం జరిగిందని సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పెల్లూరు కోటేశ్వరరెడ్డి, వెంపులూరు బాబురావు, పెల్లూరు బాబురెడ్డి, అల్లం శ్రీనివాసులు గ్రామస్తులు పాల్గొన్నారు.
చెందినటువంటి సాయి కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల దాతలతో ఇక్కడ 35 మందికి చలికాలంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి దాతలు ఈ యొక్క అక్షయ సేవా సమితి అంటే ఒక నమ్మకంతో మా చైర్మన్ గారైనటువంటి అల్లం రమణయ్య గారి మీద నమ్మకంతో ప్రతి దాత కూడా సహృదయంతో ఎంతో మాకు సహాయం అందిస్తూ ఉన్నారు. ఈ సేవా సమితికి వాళ్ళందరికీ కూడా మా సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాతలు ఇవ్వడమే కాకుండా దాతలు ఇచ్చినటువంటి సహాయ నిధిని సేకరించడంలో కూడా మా ట్రస్ట్ చైర్మన్ అల్లం రమణయ్య గారు ఎంతో శ్రమకు వచ్చి ఆ సంపదను పోగు చేసి ఇటువంటి పేదలందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు సేవ చేసేదానికి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పంచుకోవడం ఒక అదృష్టంగా భావించి దాతలు ఇంకా ఈ సేవా సమితికి సహాయాన్ని అందిస్తే ఆ బాబా ఆశీస్సులు ఇళ్ళవేళ్ళ ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. 2002 సంవత్సరం నుంచి షిరిడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా దాతల దాతృత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమంది విద్యార్థులకు ఫీజులు కట్టించడం, రక్తదాన శిబిరాలు చేయడం, 3 చక్రాల బండ్లు వికలాంగులకు అందజేయడం, చెట్టు నాటడం, కంటి ఆపరేషన్లు, కుట్టి మిషన్లు, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు దాతల దాతృత్వంతో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు అందరూ కలిసి ఐకమత్యంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయించడం దాతల యొక్క పూర్వజన్మ పుణ్యఫలం. ఈనాటి దాతలు విద్యానగర్ వాస్తవ్యులు చిల్లకూరు సాయి రెడ్డి గారు, ఆ అబ్బాయి ద్వారా అడగకుండానే అన్నా ఎవరికైనా దుప్పట్లు చలి కదా ఈ కార్యక్రమం తలపెట్టండి అని చెప్పేసి ఆయన అందజేశారు. అందువల్ల ఈరోజు ప్రతి సంవత్సరం కోడివాక్ వచ్చి ఈ గ్రామానికి వచ్చి అందజేస్తున్నాం. ఈ తప్ప కూడా మన కోడివాక్ గ్రామానికి వచ్చి 35 మందికి దుప్పట్లు అందజేయడం జరిగిందన్నమాట. నిన్న కూడా బాలిరెడ్డిపాళెం గిరిజన వాళ్ళలో 50 మందికి అందజేయడం జరిగింది. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ₹1 దానం చేసి దాతలు అవ్వాలి. అంతేగాని రాసిపెట్టింది మటుకు మంద కాదు, ఒకరికి పెట్టింది ఒకరికి ఇచ్చిందే మంది. అంతేగాని ఈ ప్రపంచంలో ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా శాశ్వతం కాదు. ఒక ఎదుటి మనిషి యొక్క పొందేటువంటి ఆనందం, ఆ ఆనందాన్ని చూసి మనం పొందే ఆనందమే జీవితానికి ఒక ఎలుగన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకొని దాచిపెట్టబడకండి, పెట్టచ్చు, కానీ కొంతమంది తీసి పేదలకు సహాయం చేస్తే ఇంతకన్నా తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాలం కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవం నిర్వహించారు.
బ్యాచ్ పక్కన చేస్తే పాప బ్యాచ్ చదివినాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని తత్వలోక ఆశ్రమంలో అత్యంత వైభవంగా జరిగిన కార్తీక దీపోత్సవం. చిల్లకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నాయుడుపేట మండలం మేనకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 హాజరైన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.